ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫీషియేటింగ్‌లో ఆటను నిర్వహించాలంటే అనేది ఒక కళ. ఆటను నిర్వహించడం అనేది ఒక కళ. అందరూ ఈ ఆటని నిర్వహించలేరు. చాలా కష్టం. ఆటని ఆడించాలంటే చాలా కళ. అదొక కళ. అది అందరికీ ఈ విద్య అనేది రాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆట ఆడించాలన్నా, ఒక నేషనల్ లెవెల్‌లో ఆట ఆడించాలన్నా, దానికి తగ్గట్టుగా కృషి ఉండాలి. మనం ఎన్నో టెస్టులు రాయాలి. ఎన్నో నంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే థియరీ నాలెడ్జ్ ఉండాలి. ఈ 2 ఉన్న వాళ్ళకి ఈజీగా ఆ గేమ్‌ని ఆడించగలరు. అదే చెప్పుకొచ్చాడు. ఆటను ఆడించాలనేది, నిర్వహించాలంటే ఒక కళ. ఏ వ్యక్తి అయినా తన స్వంత సామర్థ్యంతో ఆ కళని అభివృద్ధి పరుచుకోవాలి. ఆ కళని అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి జయప్రదమైన, ఉత్తమమైన ఆఫీసర్స్ అనిపించుకుంటాడు. ఉత్తమమైన అధికారిగా అనిపించుకుంటాడు. దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ సబ్ హెడ్డింగ్స్ మనం గుర్తించుకుంటే చాలు, ఖచ్చితంగా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫీషియేటింగ్‌లో ఏ బిట్ ఇచ్చినా కూడా మనము ఈజీగా పెట్టవచ్చు. ఫస్ట్‌ది క్లోజ్ అబ్జర్వేషన్ అంటే అఫీషియల్స్‌కి ఎవరైతే గేమ్ నిర్వహిస్తున్నారో ఆ అఫీషియల్స్ అధికారి అనేవాడు దూరంగా గేమ్‌ని అబ్జర్వేషన్ చేయకూడదు. దూరంగా ఉండి గేమ్‌ని అబ్జర్వేషన్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. అదేవిధంగా గేమ్ అనేది దగ్గరగా ఉండి, క్లోజ్‌గా ఉండి అబ్జర్వేషన్ చేయాలి ఆ అధికారి. అప్పుడే ఆ ప్లేయరు ఎటువంటి ఫౌల్ చేస్తున్నాడా, లేదా ఫౌల్ చేశాడా, లేదా ఎటువంటి మిస్టేక్ చేశాడా, దాన్ని బట్టి తన యొక్క జడ్జిమెంట్ అనేది కరెక్ట్‌గా చెప్పగలుగుతాడు. అలాగే ఆ అధికారి అనేవాడు, ఆఫీసర్స్ అనేవాడు ఎప్పుడు తన యొక్క నిర్ణయాల్ని చాలా తొందరగా ప్రకటించాలి. చాలా తొందరగా పర్ఫెక్ట్‌గా తన యొక్క నిర్ణయాల్ని ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? నీ యొక్క నిర్ణయం లేట్ అయిందనుకోండి అంటే, చాలా నీ మీద ఉన్న ఆఫీషియల్స్‌పై ఉన్న నమ్మకము ప్లేయర్స్ గానీ, లేదంటే చూసేవాళ్ళకి గానీ, ప్రేక్షకులకు కానీ నమ్మకం కోల్పోతుంది నీ మీద. అందుకే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క నిర్ణయము, ఆఫీషియల్స్ యొక్క నిర్ణయము వెంటనే బాల్ డిసైడ్ అయిపోయిన వెంటనే నీ నిర్ణయం అనేది పక్కా తెలియచేయాలి. జడ్జిమెంట్ అనేది తెలియచేయాలి. బాల్ ఔట్ అయిపోయింది, ఎగ్జాంపుల్ వాలీబాల్‌లో బాల్ ఔట్ అయిపోయింది. ప్రేక్షకులు చూసేవాళ్ళు చెప్తున్నారు ఔట్ అయిపోయిందని. ప్లేయర్స్ చెప్తున్నారు. అప్పటికి నిర్ణయం తెలియచేయకపోతే అప్పుడు ప్లేయర్స్‌లో, ప్రేక్షకుల్లో నీ మీద నమ్మకం అనేది కోల్పోతుంటది. సో, అందుకే నీ యొక్క నిర్ణయం అనేది చాలా తొందరగా తెలియచేయాలి. అది ఆ నిర్ణయం ఏ విధంగా ఉండాలి? పర్ఫెక్ట్‌గా, ఖచ్చితంగా ఉండాలి ఆ నిర్ణయము అని తెలియజేయమని. అదే క్లోజ్ అబ్జర్వేషన్. ఇదండి క్లోజ్ అబ్జర్వేషన్. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది ఇంటర్ప్రెషన్ మీన్స్ వివరణ. ఇదండి వివరణ అంటారండి. ఎస్, ఇంటర్ప్రెషన్ మీన్స్ వివరణ. వివరణ ఎవరికి ఇవ్వాలి? వివరణ ఎవరు తీసుకోవాలి? వివరణ ఎస్, ఆఫీసర్స్ ఎవరైతే మ్యాచ్ ఆడిస్తున్నారో, నియమ నిబంధనల ప్రకారంగా గేమ్ ఆడిస్తున్నారో, ఒక ఆఫీసర్స్ ఒక నిర్ణయం తెలియచేసినప్పుడు, చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని ఒక ప్లేయరు నీకు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, ఆఫీసర్స్‌కి ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, మీరు ఎందుకు ఆ విధంగా పాయింట్ ఇవ్వడం జరిగింది? ఏ ప్రకారంగా మీరు పాయింట్ ఇచ్చారు అని ప్లేయర్ అనేవారు ఆఫీసర్స్‌కి క్వశ్చన్ వేస్తే, ఆ రూల్ కోసము ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా, వివరణ చెప్పే విధంగా నువ్వు ఉండాలి. ఆ రూల్ కోసం వివరణ ఇచ్చే విధంగా నువ్వు ఉండాలి. దాన్ని ఇంటర్ప్రెషన్ అంటారు. దాన్ని ఏమంటారండి? దాన్ని ఇంటర్ప్రెషన్ అంటారు, వివరణ అంటారు. ఒక గేమ్‌లో మంచి స్ట్రగుల్ జరుగుతుంది. మంచి మ్యాచ్ అనేది మంచి స్ట్రగుల్ జరుగుతుంది. ఆ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడాను ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది ఆఫీసర్స్. అప్పుడు ఆ జడ్జిమెంట్‌ని ఏ విధంగా నువ్వు ఇచ్చావు జడ్జిమెంట్‌ని ప్లేయరు ఆఫీసర్స్‌కి క్వశ్చన్ వేస్తే ఆ రూల్ అనేది చెప్పే విధంగా నువ్వు ఉండాలి. ఆ విధంగా రూల్ చెప్పలేకపోతే ఖచ్చితంగా నీ మీద ఒక నమ్మకం అనేది కోల్పోతాడు. సో, అందుకే అటు రూల్స్ ఏ విధంగా నువ్వు ఇచ్చావు, దేనికోసం ఇచ్చావు, ఎలాగిచ్చావు, ఆ రూల్ అనేది ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. వివరణ అనేది ఇవ్వాలి. ప్లేయర్స్‌కి వివరణ అనేది ఇవ్వాలి. దాన్ని ఇంటర్ప్రెషన్ అంటారు. దాన్నే ఇంటర్ప్రెషన్.
అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఆఫ్షేడింగ్ లో ఫస్ట్ది క్లోజ్ అబ్జర్వేషన్, సెకండ్ది ఇంటర్ప్రెషన్. ఓకే, థర్డ్ది యూజ్ ఆఫ్ విజల్. ఎప్పుడు విజిల్ వెయ్యాలి, ఎప్పుడు విజిల్ వెయ్యకూడదు, ఎప్పుడు విజిల్ వెయ్యాలి, ఎప్పుడు విజిల్ వెయ్యకూడదు, ఏ సందర్భంలో విజిల్స్ ఉపయోగించాలి, ఏ సందర్భంలో విజిల్స్ అనేది ఉపయోగించకూడదు, ఏ గేమ్కి ఎక్కువగా విజిల్ ఉపయోగం ఉంటుంది, ఏ గేమ్కి విజిల్ ఉపయోగం తక్కువగా ఉంటుంది, అది తెలుసుకొని అక్కడ అఫీషియల్స్ అనేది ఆ విజిల్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ ఖోఖో ఉంది. ఖోఖో గేమ్లో విజిల్ అనేది కంటిన్యూగా విజిల్తోనే గేమ్ అనేది ఆడించవలసి ఉంటుంది. క్రికెట్ ఉంది, విజిల్తో పని అవసరం లేదు. సాఫ్ట్ బాల్ ఉంది, విజిల్తో పని అవసరం లేదు. వాలీబాల్ ఉంది, విజిల్తో ఉపయోగం ఉంటుంది. ఖోఖోతో పోల్చుకుంటే విజిల్ అనేది వాలీబాల్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ విజిల్ ఏ విధంగా ఉపయోగించాలి, విజిల్ వేయడం అనేది స్టైల్ రావాలి, ఫౌల్కి ఏ విధంగా విజిల్ వేయాలి, అవుట్కి ఏ విధంగా విజిల్ వేయాలి, ఒక్కొక్క గేమ్లో ఒక విధంగా టైప్ ఆఫ్ విజిల్ వేయాలి, ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క విధంగా విజిల్ వేయాలి. రైడర్ అవుట్ అవుతున్నప్పుడు ఏ విధమైన విజిల్ వేయాలి, రైడర్ సేఫ్ అయినప్పుడు. అట్లాగే ఇక్కడ విజిల్స్ ఎప్పుడెప్పుడు సందర్భంలో విజిల్ ఉపయోగించాలి, ఏ సందర్భంలో విజిల్ ఉపయోగించకూడదు అనేది ఇక్కడ తెలియజేసింది. దాన్ని యూజ్ ఆఫ్ విజిల్. అది ఆ అఫీషియల్స్కి ఖచ్చితంగా తెలియాలి, ఏ సందర్భంలో విజిల్ వెయ్యాలి, ఏ సందర్భంలో విజిల్ వెయ్యకూడదు. అదేవిధంగా ఏ గేమ్కి ఎంత విజిల్ ఉపయోగం ఉంటుంది, ఏ గేమ్కి విజిల్ ఉపయోగం ఉండదు, అది కూడా ఆ యొక్క అఫీషియల్స్కి, ఆ గేమ్ ఆడించే అఫీషియల్స్కి ఖచ్చితంగా అది తెలిసి ఉండాలి అని చెప్తుంది ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆఫ్షేడింగ్లో యూజ్ ఆఫ్ విజిల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కర్టియస్ మీన్స్ అంటే మర్యాద. ఇక్కడ ఏంటి మర్యాద? ప్రేక్షకులకి అలాగే క్రీడాకారులకి పట్ల అఫీషియల్స్ అనేవాడు మర్యాదగా ఉండాలా. అఫీషియల్స్ అనేవాడు ప్రేక్షకుల పట్ల, క్రీడాకారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అదేవిధంగా గౌరవంగా ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. ఎవరు ఉండాలండి? అఫీషియల్స్. అప్పుడే ఈ ప్రిన్సిపల్స్ సూత్రంలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఏది? కార్టియస్ మీన్స్ మర్యాద. ప్రేక్షకుల పట్ల మర్యాదగా ఉండాలి, క్రీడాకారుల పట్ల ఒక అఫీషియల్స్ మర్యాదగా వ్యవహరించాలి. అలాగే స్థిరంగా ఉండాలి, దాని యొక్క నిర్ణయాలు స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే ఇక్కడ ఏంటి అంటే ఏమిటి అంటే స్థిరంగా అంటే తాను చెప్పిన నిర్ణయాల్ని స్థిరంగా ఉండాలి. ఒక అఫీషియల్స్ అనేవాడు గేమ్ ఆడించేటప్పుడు తన యొక్క నిర్ణయాల్ని పర్ఫెక్ట్గా చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత నిర్ణయాలు అనేది మళ్ళీ మార్చకూడదు. నీకు అది నిజం అనిపిస్తే, అది పర్ఫెక్ట్ అనిపిస్తే అటువంటి నిర్ణయం అనేది మార్చకూడదు. ఎంతమంది చెప్పినా, ఎంత ఒత్తిడి చేసినా నీ యొక్క నిర్ణయం అనేది మారకూడదు. అది పర్ఫెక్ట్ అయితే ఆ నిర్ణయం అనేది అట్లానే ఉంచాలి. అట్లా కాకుండా ప్రేక్షకులు కానీ క్రీడాకారులు కానీ బాల్ అవుట్ అయితే, ఎగ్జాంపుల్ బాల్ అవుట్ అయితే నువ్వు రైట్ అని చెప్తే, లేదు సార్ అవుట్ అని చాలామంది ప్రేక్షకులు కానీ క్రీడాకారులు కానీ కేకలు వేస్తుంటే అప్పుడు నీ నిర్ణయం అనేది ఓకే అవుట్ అని చెప్తే అక్కడ ఒక ప్రిన్సిపల్ సూత్రంలో అది ప్రధానమైనది కాదు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ కార్టియస్ అనేది మర్యాదగా ఉండాలా, అలాగే నీ నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండాలి. నేను తీసుకునే నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండాలి. ప్రేక్షకుల పట్ల, క్రీడాకారుల పట్ల నువ్వు మర్యాదగా గౌరవంగా ఉండాలి. అది ప్రధానమైన కాంపోనెంట్ చెప్పడం జరుగుతుంది. దేనిలోనండి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆఫ్షేడింగ్లో కార్టియస్ అనేది అది మర్యాదగా ఉండాలి. ఎవరి పట్ల మర్యాదగా ఉండాలి? క్రీడాకారుల పట్ల మర్యాదగా ఉండాలి, ప్రేక్షకుల పట్ల మర్యాదగా ఉండాలి. అదేవిధంగా నీ యొక్క నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండాలి, ఖచ్చితత్వంగా స్థిరంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది ఇంపార్షియల్. ఇదండి ఇంపార్షియల్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే ఇక్కడ తీర్పు. ఏదండి? తీర్పు. ఇంపార్షియల్ అంటే మీన్స్ అంటే ఇక్కడ నిష్పక్షపాతమైన,
నిష్పక్షపాతమైన ఎస్ నిష్పక్షపాతమైన. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతమైన అర్థం అండి ఇక్కడ. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతమైన, జడ్జిమెంట్ అంటే తీర్పు. ఎస్ ఇప్పుడు అఫీషియల్స్ అనేవాడు ఇప్పుడు కూడా నిష్పార్షియల్ జడ్జిమెంట్ అనేది ఉండాలా, నిష్పక్షపాతమైన జడ్జిమెంట్ అనేది ప్రకటించాలి. నువ్వు గేమ్ ఆడించేటప్పుడు కానీ ఆ అఫీషియల్స్ అనేది నిష్పక్షపాతమైన జడ్జిమెంట్ అనేది తీర్పు అనేది ఉండాలి. ఎందుకంటే రెండు టీములు గేమ్ ఆడించేటప్పుడు రెండు టీములు కూడా అఫీషియల్స్కి రెండు కళ్ళుతో సమానము. ఒక టీంకి ఎప్పుడూ కూడా ఫేవర్ చేయకూడదు. అర్థమవుతుందా? రెండు టీములు కూడా సమానంగా దృష్టిలో చూడాలి. అలాగే రెండు టీముల వైపు సమానమైన తీర్పు ఇవ్వాలి, జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి. బాల్ అవుట్ అయితే అవుట్, ఇన్ అయితే ఇన్. ఏ టీంకి కానీ ఏ వ్యక్తికి కానీ పర్సనల్గా కానీ ఎప్పుడూ కూడా అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు. దృష్టిలో పెట్టి నీ యొక్క తీర్పు అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రెండు టీములు కూడా ఆ ఆఫీసర్స్ అధికారికి రెండు కళ్ళతో సమానం. నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ అనేది ఉండాలి. ఏ వ్యక్తికి కానీ ఏ టీంకి కానీ ఫేవరెట్ అనేది చేయకూడదు. తీర్పు అనేది నీ యొక్క ఫేవరెట్ చేయకూడదు. ఒక ఏ గేమ్కి సంబంధించిన అయితే ఆ గేమ్కి సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఆ పర్ఫెక్ట్గా నీ యొక్క జడ్జిమెంట్ అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. దాన్నే ఇంపార్షియల్ జడ్జిమెంట్ అంటారు. ఇంపార్షియల్ జడ్జిమెంట్ అంటే నిష్పక్షపాతమైన తీర్పు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ అఫిషియేటింగ్లో ఇది ఒకటి. దీంతో పాటుగా లాస్ట్ చివరిది ప్రిన్సిపల్ ఆఫ్ అఫిషియేటింగ్లో లాస్ట్ది నెక్స్ట్ 6th అండి. యూజ్ ఆఫ్ అప్ టు డేట్ రూల్స్. ఎస్ యూజ్ ఆఫ్ అప్ టు డేట్ రూల్స్. ఒక గేమ్ని నువ్వు కండక్ట్ చేసేటప్పుడు, ఒక ఆఫీసర్స్ గేమ్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఆ గేమ్కి సంబంధించిన రూల్స్ అనేది నువ్వు ముందుగా అప్డేట్ అవ్వాలి. ఎవరు ముందుగా అప్డేట్ అవ్వాలి? ఆఫీసర్స్ అనేవాడు ముందుగా అప్డేట్ అవ్వాలి. రూల్స్ అనేది అప్డేట్ అవ్వాలి. ఏ రూల్ మారిందా లేదా, పాత రూల్ ఏంటి, పాత రూల్ ప్లేస్లో కొత్త రూల్స్ వచ్చాయా లేదా, ఫెడరేషన్ బుక్ ప్రకారంగా కొత్త రూల్స్ యాడ్ అయ్యిందా లేదా, మరి ఆ కొత్త రూల్ ఏమిటి, పాత రూల్ అని తొలగించడం జరిగింది, తొలగించిన రూలులో కొత్త రూల్ ఏ రూల్ ప్రవేశపెట్టాడు. అట్లా నువ్వు ముందుగా ఏ గేమ్కి అయితే నువ్వు అఫీషియల్ చేస్తున్నావో ఆ గేమ్కి సంబంధించిందిగా ముందుగా నువ్వు ఆ యొక్క రూల్స్ని అప్డేట్ అవ్వి ఉండాలి నువ్వు. అప్పుడే ఖచ్చితంగా ఆ యొక్క ప్రేక్షకులకి కానీ లేదా ఒక ప్లేయర్స్కి కానీ ఒక మంచి నమ్మకం నీ మీద కలుగుతుంది. మ్యాచ్ చూసేవాళ్ళకి అలాగే ఆడేవారికి ప్లేయర్స్ నీ పట్ల ఒక మంచి అభిప్రాయం, ఒక గౌరవం పెరుగుతుంది ఇలా అప్డేట్ అవ్వడం వల్ల. అట్లా కాకుండా నువ్వు పాత రూల్స్ పై నువ్వు రూల్ ఆధారంగా తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే నీ మీద నమ్మకం అనేది కోల్పోతారు. అందుకే ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ అఫిషియేటింగ్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఇది ఖచ్చితంగా గుడ్ అఫీషియల్స్కి, ఇవి ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ అఫిషియేటింగ్లో ఇవి ఖచ్చితంగా అఫీషియల్స్కి ఉండాలి. సూత్రాలు ఇవి ఏంటి? క్లోజ్ అబ్జర్వేషన్. సెకండ్కి వచ్చేసరికి ఇంటర్ప్రెషన్, వివరణ. థర్డ్కి వచ్చేసరికి కోర్టియస్. ఫోర్త్కి వచ్చేసరికి విజల్, ఎప్పుడు విజల్ ఏ విధంగా ఉపయోగించాలి. ఇంపార్షియల్ జడ్జిమెంట్, నిష్పక్షపాతమైన జడ్జిమెంట్ ఉండాలని చెప్తున్నారు. తర్వాత యూజ్ ఆఫ్ అప్ టు డేట్ రూల్స్.